నేను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఇది పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగ్. నిన్నటి వరకు చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడు లేరని పొగిడి ఆకాశానికి ఎత్తిన పవన్ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరులో జరిగిన సభలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు, లోకేష్లపై అనేక ఆరోపణలు చేశారు. ఈ పరిణామంతో తాను ప్రశ్నించటానికే వచ్చాను అన్న పవన్ తెలుగు నెటిజన్ల నుంచి అనేకానేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అందులో కొన్ని నిన్నటి వరకు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు అయితే న్యాయం చేయగలరని నమ్మిన మీరు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వస్తాను అని ప్రకటించగానే, తెలుగుదేశం మంత్రులు కేంద్ర కేబినెట్ నుంచి రాజీనామా చేయగానే తెలుగుదేశంపై ఆరోపణలు చేయటం వెనుక ఉద్దేశం ఏంటి? ఆంధ్రకు జరిగిన అన్యాయం విషయంలో కేంద్రంలో భాజపా నాయకత్వం ప్రవర్తించిన విధానం, సదరు విధానంపై రాష్ట్రంలో విమర్శలు చెలరేగినప్పుడు ఇక్కడ మాణిక్యాలరావు, సోము వీర్రాజు వంటి భాజపా రాష్ట్ర నాయకులు మీరు కాకపోతే మాకు వైసీపీ ఉంది అని మాట్లాడడం, ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల విషయంలో భాజపా, వైసీపీ పెద్ద స్థాయిలో కుట్ర చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడింది. మీరు ఆ కుట్రలో భాగమవడం ఎంతవరకు సమంజసం? ఈ పరిణామం మీరు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని తెలియచేయట్లేదా? రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ఆ పరిస్థితికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీని భాజపా అధ్యక్షుడు అమిత్ షాను ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు? మీ మీద ఐటీ రైట్స్ జరిగాయని చెప్పారు. ఆ రైట్స్ తరువాతే మీరు భాజపాకు అనుకూలంగా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు అనేది వాస్తవం కదా? ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు విభజన హామీలపై పోరాటం చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీకు అండగా ఉండకుండా మీ సొంత అజెండాతో ఈ రాష్ట్రానికి శత్రువులాగా ప్రవర్తిస్తున్న భాజపాకు మద్దతు పలకటం ఏ విధంగా న్యాయం? మీ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు మీరెందుకు అడ్డు చెప్పలేదు? ముందుకొచ్చి ఆ పార్టీ బాధ్యతలు మీరెందుకు భుజాన వేసుకోలేదు? మిమ్మల్ని నమ్ముకుని ఆ పార్టీ వలన ఎంతమంది నష్టపోయారో మీకు తెలీదా? ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును విమర్శిస్తున్న మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఆ రోజు తిరుపతిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నప్పుడు మీరు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. రాష్ట్రంలో మీరు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఒక భాగం. నాకు కూడా ఈ విషయంలో బాధ్యత ఉంది, నేను ప్రధానిపై ఒత్తిడి తేవాలి అని మీకెప్పుడు అనిపించలేదా? అమరావతికి 33,000 ఎకరాల అవసరమా అని విమర్శించారు. ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్ర రాజధానుల్లో ఏ రాజధాని ఎంత విస్తీర్ణంలో ఉందో స్టడీ చేశారా? పోనీ మీరు సంబంధిత మంత్రులను కానీ, ముఖ్యమంత్రిని కానీ కలిసి ఇంత ల్యాండ్ ఎలా వాడతారు అని అడిగారా? రాష్ట్ర విభజన జరిగిన సమయంలో మీ సోదరుడు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మౌనంగా ఉన్న మీ సోదరుణ్ణి ఎందుకు ఇలా అని ప్రశ్నించారా? నారా లోకేష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన మీరు ఒక టీవీ ఛానల్ లైవ్ షోలో నా దగ్గర సాక్ష్యాలు లేవు, కేవలం ఎవరో అనుకుంటున్నారు అని నేను విమర్శించాను అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదగాలనుకుంటున్న మీరు ఇంత బేలగా మాట్లాడడం సబబేనా? ఇలా అనేక రకాల ప్రశ్నలతో అటు తెలుగుదేశం అభిమానులు, ఇటు తటస్థులు జనసేనాని మీద అనేక రకాల ప్రశ్నలతో ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.